ఖచ్చితంగా తెలుసు ఈ పని చేసింది వీడే. చెప్పరా. నేనా? నిద్రలో ఇదంతా నేనెలా చేస్తాను? నిద్రలో ఇలాంటి పనులు చేసి వ్యాధి ఉంది. వ్యాధి ఉందని చెప్పి అమ్మాయిల ముందు అవమానించుకో. అవును, పెద్ద హీరో నువ్వు. వదిలేండి, ఒక ప్యాంటే కదా, దానికి ఎందుకు ఇంత పెద్ద గొడవ? రేపు నేను కాలేజీకి ఏం వేసుకుని రావాలి? ఇదే వేసుకోవాలా? మీ దగ్గర ఇంకో ప్యాంటే లేదా? ఇదే కదా నా యూనిఫామ్. యూనిఫామ్ వేసుకోవడానికి మీరేమైనా ఎల్కేజీ స్టూడెంటా? అడ్డమైన చదువులు చదివి ఏంటి ప్రయోజనం? మనిషి గురించి తెలుసుకోవాలి. ఆపండి, లైట్ ఆఫ్ చేసి నిద్రపోండి. నువ్వురా. ఏంటి పాపం, యూనిఫామ్ వద్దంటే విన్నాడా? అవును, అయినా అది ఎక్కడికి పోయింది? ఇప్పుడు నువ్వు మళ్ళీ దేన్ని వెతుకుతున్నావు? రెండో ఇస్త్రీ పెట్టి వెతుకుతున్నాను. రెండో ఇస్త్రీ పెట్టా? అవును, ఇందులో 2 బొక్కలు ఉన్నాయి కదా. ఒక ఇస్త్రీ పెట్టి ఎక్కడ ఉంది? మరి ఇంకో ఇస్త్రీ పెట్టి ఎక్కడుంది? ఊరికి ఆ నోరు తెరవకు. ఇంకో ఇస్త్రీ పెట్టి ఎక్కడ? అమ్ములు, అమ్ములు, ఏంటి? ఒక సూపర్ సీన్ చూపిస్తాను, రండి, త్వరగా రండి. అలా చూడండి. ఆ కలర్ యూనిఫామ్ కంటే ఈ కలర్ యూనిఫామ్ బానే ఉన్నట్టుంది, కానీ కొలతలే సరిగ్గా తీయలేదనుకుంటా. కొంచెం లూజ్ గా ఉన్నట్టు ఒక ఫీలింగ్. అదే టైలర్ కూడా అడిగాడు, వీడు లూజా అని. ఈ నల్ల డ్రెస్ ఎక్కడిది? నలుపా? టైలర్ ని తెల్లవార్లు నలిపి కుట్టించుకున్నాడు. ఎక్కడ నిద్రపోనిచ్చాడు? అర్ధరాత్రిలో టైలర్ ఇంటికి వెళ్ళి వాడిని లేపి తెల్లవార్లు ఈ డ్రెస్ కుట్టించి తయారు చేసుకున్నదే ఈ నల్ల డ్రెస్. ఏంటిది? అమ్ము, ఇంకా నువ్వు రెడీ అవుదా? కమాన్, రెండు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. హరీ అప్. అతను చెప్పింది వినపడలేదా? బొగ్గులు ఇవ్వు, పళ్ళు దొంగని తొందరగా రెడీ అవుతాడు. పొద్దున తయారయ్యాడు. వీళ్ళేంటి రూట్ మారి వెళ్తున్నారు? కాలేజీకి వెళ్ళట్లేదా? మీరెందుకు ఇలా వెనక వైపు వస్తున్నారు? మరి మెయిన్ గేట్ లో వెళ్ళి అందరూ నవ్వడం చూడమంటావా? గుడ్ మార్నింగ్. హలో బాడీ గార్డ్. వచ్చాడ్రా బాడీ దేన్ని పట్టించుకోవద్దు. వెనకాల బ్లైండ్ అలాగే ఉంది, ఏదో బ్లైండ్ వచ్చాడంటున్నాడు. కృష్ణ ప్లీజ్, అట్లీస్ట్ ఆ కళ్ళజోడైనా తీయి. నో, నేను కళ్ళజోడు తీస్తే వాచ్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలిసిపోతుంది. ఇతను అవాయిడ్ చేయడానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉందిరా. ఏంటి? ఏమని చెప్పు? నేనేం చెప్పలేదే, నువ్వేమైనా అన్నావా? లేదే, సరైన మెంటల్. మళ్ళీ తట్టుకునేంత శక్తి లేదు. ఎంతసేపని మేము వెయిట్ చేయాలి? ఎందుకు లేటు? రమోలా, తనకిచ్చే. బాగుంది కదా? హలో, అమ్ములు ఎక్కడుంది? అమ్ము లోపలికి వెళ్ళింది, నేను బయట నుంచున్నాను. బయట నుంచున్నావా? వెళ్ళి పక్క నుంచో. ఓకే మేడం. వెళ్ళి తను పక్కన నుంచో. అయ్యయ్యో, అలా నుంచోవడం తప్పు కదండి. అమ్ము గారు టాయిలెట్కి వెళ్ళారు. టాయిలెట్ దగ్గర నిలబడ్డావా? కాస్త దూరంగా నిలబడవయ్యా. యేసు ప్రభు ఆశీర్వాదం. అయ్యో, అది కాదు కదా. అస్సలాము. సరిగ్గా చెప్పే లోపల వెళ్ళిపోయింది. అమ్ములు ఎక్కడా? లోపలుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. కాసేపు ఆ బాడీగార్డ్ టార్చర్ ఉండదు. ఈలోగా మనం ఇంకేదైనా ప్లాన్ చేయాలి. నువ్వు అమ్మాయిలకు ఫోన్ నెంబర్లు ఇస్తానన్నావు, ఏమైంది? ఎవరు తీసుకుంటున్నారు? అతను నెంబర్ ఇస్తానంటే అమ్మాయిలందరూ కూడా వద్దంటున్నారు. చివరికి వేరే దారి లేక అందరికి నా నెంబరే ఇచ్చాను. ఎందుకు? నువ్వెందుకు అందరు అమ్మాయిలకి నీ నెంబర్ ఇస్తున్నావో అందుకోసమే. ఇందుకే చెప్తారు పొట్టోడిని అసలు నమ్మకూడదు అని. చాలు. జోసెఫ్, ఏంటి? ఆ బాడీగార్డ్ వచ్చేలోగా మనం ఏదైనా మంచి ప్లాన్ చేయాలి. ఎలాగైనా అతన్ని మార్చాలిరా. ఓకే. అయ్యో, క్లాసులన్నీ స్టార్ట్ చేస్తారే, ఇంతసేపటి దాకా ఏంటి? అమ్ములు, అమ్ములు, మే ఐ కమ్ ఇన్? అమ్ములు, లోపల ఉన్నావా? అమ్ములు, అమ్ములు, అమ్ములు. అయ్యో, ఎందులో లేదే, మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సారీ సార్, మీరేంటి ఇక్కడ? అమ్ములు, నీ బాడీ గార్డ్ మళ్ళీ ప్రిన్సిపల్ గారి దగ్గర ఇరుక్కున్నాడు. లేడీస్ టాయిలెట్ వెళ్ళాడట. ఏంటి?
అదంతా నాకు అనవసరం. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆడపిల్లలు వెళ్ళే టాయిలెట్ లోకి నీకేంటి పని? సార్ అదేదో తెలియకుండా తప్పు అయిపోయింది సార్. తప్పుగానా? ఒకసారి వెళ్తే తప్పు అనుకోవచ్చు. నువ్వు ఎప్పుడు చూసినా లేడీస్ టాయిలెట్ లోనే ఉంటున్నావుగా, అదెలా ఒప్పుకోమంటావు? నువ్వు కావాలనే కదా వెళ్ళావు. ఈ రోజు నేను కావాలనే వెళ్ళాను. మరి నిన్నేదో తప్పు జరిగిపోయింది. అదే నేను చెప్తున్నా, నీకు ఏదో ప్రాబ్లం ఉంది. నీ వేషం ఉందే పాత సినిమాల్లో వచ్చే హర్నాథ్లా ఉంది. నిన్ను చూస్తే తెలుస్తుంది నువ్వు నార్మల్ గా లేవని. దున్నపోదు మీద వర్షం పడినట్టుగా నిలబడున్నాడు, చూశారు కదా. నా జీవితంలో మొదటిసారి ఇలాంటి వాడిని చూస్తున్నాను. సరే, వేడుక చూసింది చాలు, అందరూ వాళ్ళ క్లాసుకి వెళ్ళండి. వెళ్ళండియా, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళమంటున్నాను కదా. అమ్ములు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఇది తప్ప ఇంకో దారి లేదు. ఒకటి వీళ్ళు మారుతారు, లేదంటే వీళ్ళ ద్వారా వాడు మారాలి. నువ్వు ఊరుకోవే. అమ్మో ఆగు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. వాళ్ళందరూ మామూలు మత్తులు లేరు తెలుసా. వాళ్ళు గనక శ్వాస ఒకసారి వదిలేరంటే మనం కూడా కింద పడిపోతాం. డేంజరస్ జోన్. కమాన్ 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 కమాన్. మీరు ఎప్పుడు నేను చెప్పిన మాట వింటారు. వెరీ గుడ్. హలో హలో, నువ్వే చూసావు కదా, నేను చెప్తే విన్నావా? రా వెళ్దాం. ఈ విధంగా క్యాంపస్ లో చేయకూడదు. మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. చదువుకునేవాళ్ళు చదువుకోండి, లవ్ చేసేవాళ్ళు లవ్ చేసుకోండి, కానీ మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఓకేనా? నీకు ఒక్కసారి చెప్పాను కదా. వెళ్ళమంటున్నాను కదా. వెళ్ళకపోతే ఏం చేస్తావు? చెప్పరా, ఎవర్రా నీకు ఈ స్టఫ్ ని కాలేజీకి సప్లై చేస్తుంది? రఫీక్ వాళ్ళ మనుషులు. ఇక్కడి నుంచి ప్రాణాలతో నువ్వు ఎలా వెళ్తావు నేను చూస్తాను. ఇవాళ నువ్వు చచ్చావురా రఫీక్ అన్నా. రఫీక్ అన్నా, వీడు నన్ను నా ఫ్రెండ్స్ ని కొట్టాడు, మా దగ్గర ఉన్న సరుకుని నాశనం చేశాడు. వీడిని వదలకూడదనా? అన్నా, జయకృష్ణ అన్నా, నువ్వా? రే, అతన్ని పట్టుకొని మర్యాద లేకుండా వాడు వీడు అంటున్నావు. సారీ అన్నా. అవును, మీరేంటి ఇక్కడ? వీడితో గొడవేంటి? పద్మగిరి కాలేజీకి స్టఫ్ ని సప్లై చేస్తుంది నువ్వేనా? అవును, నా కుర్రాళ్లే. ఏమైందన్నా? అది మీ ఏరియా, ఇకపై మేము అక్కడికి రాము, మీరే చూసుకోండి. ఇక మీదట ఆ క్యాంపస్ లో డ్రగ్స్ ని సప్లై చేయకూడదు. నువ్వనే కాదు, ఇంకెవ్వడు కూడా. అక్కడ మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది నా కాలేజ్. నేనిప్పుడు అక్కడ చదువుకుంటున్నాను. మీరు అక్కడ చదువుతున్నారా? ఒరే, మన జయకృష్ణ చదివే కాలేజీ అది. అలాగైతే అది మన కాలేజే. మీరెవరు అక్కడ కాలు పెట్టకూడదు. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఇకపై ఎటువంటి స్టఫ్ ఆ కాలేజీ లోపలికి రాదు.
కంగ్రాచులేషన్స్ మిస్టర్ జయకృష్ణ.